మన కంప్యూటర్లు గానీ మొబైల్ ఫోన్స్ గానీ సెక్యూర్ గా సేఫ్ గా ఉండాలంటే ఏం చేస్తాం? పాస్వర్డ్ ని సెట్ చేసుకుంటాం. అయితే చాలా చోట్ల కూడా ఒకటే పాస్వర్డ్ ని మనం వాడేస్తూ ఉంటాం. ఇది కరెక్టేనా? అలాగే అసలు ఒక పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎలా ఉండాలి? వీటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు, ఎలా ఉన్నారు? పాస్వర్డ్ మన మొబైల్ ఫోన్ గానీ అందులో ఉన్న ఫీచర్స్ కి లేకపోతే ఇమేజెస్ కావచ్చు, వాట్సాప్ కి కావచ్చు, ఇలా చాలా వాటికి మన కంప్యూటర్స్ కి పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం. అక్కడి వరకు బానే ఉంటుంది. అయితే ఆ ఒక్కటే పాస్వర్డ్ ని అన్నిటికీ వాడేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటండి, మీరు అన్నట్లుగా ఒక పాస్వర్డ్ అనేది చాలా మంది గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ వైఫ్ పేరో లేకపోతే గనక వాళ్ళ బ్రదర్ పేరో సిస్టర్ పేరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అలాగా ఒకటే పాస్వర్డ్ ని అంటే పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసేసుకుంటారు. అలాగే అదే పాస్వర్డ్ ని ఒక మెయిల్ కి, ఫేస్బుక్ కి, అన్ని రకాల సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఒక అకౌంట్ హ్యాక్ అయితే గనక ఒక అకౌంట్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక హ్యాకర్ అనుకుంటే జీమెయిల్ ని కంట్రోల్ తీసుకోగలిగితే కనుక ఫేస్బుక్ ని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ. ఆటోమేటిక్ గా ఫేస్బుక్ లోకి అదే పాస్వర్డ్ ని యూజ్ చేసేసి లాగిన్ అవడం ట్రై చేస్తూ ఉంటాను. సో ప్రపంచవ్యాప్తంగా సింగిల్ పాస్వర్డ్స్ ని యూజ్ చేస్తున్న ఎన్నో అకౌంట్స్ అన్ని రకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ హ్యాకింగ్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అంటే ఒక సర్వీస్ యూజ్ చేసిన పాస్వర్డ్ ని రెండో దానికి యూజ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. కొద్దిగానే డిఫరెన్స్ ఉండాలి. అంటే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి, కొద్దిగా కూడా కాదు. బేసికల్ గా ఏంటంటే శ్రీధర్ అనే పేరు ఎగ్జాంపుల్ గా పెట్టున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు శ్రీధర్ 1 శ్రీధర్ 2 ఇలా పెట్టడం కూడా కరెక్టే కాదు. ఎందుకంటే అవి ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో కంప్లీట్ గా ర్యాండమ్ గా అసలు ఏ మాత్రం ఊహించడానికి అవకాశం లేని విధంగా మనం ఇంకొక అకౌంట్ లో ఫేస్బుక్ కి ఇంకా కొత్తగా దేంట్లో అయినా కానీ యూట్యూబ్ లో కానీ ఏదైనా అకౌంట్ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు వాటన్నిటిలోనూ డిఫరెంట్ పాస్వర్డ్స్ మనకు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అసలు స్ట్రాంగ్ పాస్వర్డ్ అని వింటూ ఉంటాం. అంటే ఏంటంటారు, అంటే ఎంతవరకు పెట్టుకుంటే బెటర్ అంటే చాలా వరకు ఏంటంటే మీరు అన్నట్టు గుర్తుంచుకోవడానికి వీలుగా 2, 3, 4 లెటర్స్ వరకు లేకపోతే నెంబర్స్ వరకు ఆపేస్తూ ఉంటారు చాలా మంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఏంటంటే? స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఫస్ట్ మనం అనుకున్నట్లు ఎంతమంది పేర్లు పెట్టుకోవడం అనేది ఏమాత్రం కాదు. పేర్లు పెట్టుకోవడం అనేది చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. పేర్లు పెట్టుకోవడం చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే పాస్వర్డ్ లెంత్ అనేది ఈ రోజు మనకి చాలా వరకు 6 డిజిట్స్ ఉండాలని చెప్పేసి అంటుంది. 6 క్యారెక్టర్స్ అనేది. సో 6 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి, అంటే 6 to 8 క్యారెక్టర్స్ ఉండాలి. అది కూడా ఓన్లీ చాలా మంది అక్షరాలు మాత్రమే A to Z ఇలాంటి అక్షరాలు మాత్రమే వాడుతూ ఉంటారు. సో అలా కాకుండా A to Z అక్షరాలని అలాగే 0 to 9 వరకు నెంబర్స్ ని అట్ ది సేమ్ టైం వచ్చేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. క్వశ్చన్ మార్క్, హ్యాష్ ఇలాంటి కొన్ని ఉంటాయి చూసారా, సెమికోలన్ ఇలాంటి వాటిని ఆ పర్టికులర్ స్పెషల్ క్యారెక్టర్స్ ని వీటన్నింటిని కలిపి మిక్స్డ్ గా మనం పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోగలిగితే దాన్ని బ్రేక్ చేయడం కావచ్చు లేదా దాన్ని ఎవరిని తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది, హ్యాక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ వల్ల మనకి సెక్యూరిటీ పరంగా మనం ఏ అకౌంట్ అయినా కానీ సేఫ్ గా పెట్టుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు, చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. ఒక నెంబర్ కి మనం కనెక్షన్ ఇచ్చుకున్నా కూడా ఒకవేళ ఆ నెంబర్ మనం వాడకపోయి ఉంటే ఆ నెంబర్ కే 1 టైం పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఇలా చాలా వరకు మిస్ అయిపోతుంటారు మర్చిపోవటం వల్ల. గుర్తు పెట్టుకోవాలంటే ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? ఒకే పాస్వర్డ్ అన్ని అకౌంట్లకి పెట్టుకుంటారని అనుకున్నాను. చూసారు, ఎందుకు పెట్టుకుంటారంటే గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంటుందని చెప్పేసి. ర్యాండమ్ గా పాస్వర్డ్ వాడముందు మనం చదవటం సులభంగానే ఉంటుంది, కానీ వాటన్నిటిని గుర్తు పెట్టుకోవడం గురించి మనం చెప్పకపోతే కనుక ఆటోమేటిక్ గా చాలా మంది వాడను కూడా వాడరు. ఇక్కడ మనకి లాస్ట్ పాస్ అనే ఒక సర్వీస్ ఉంది, LASTPASS. లాస్ట్ పాస్ అనే ఒక అప్లికేషన్ ని మనం మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేం చేస్తుందంటే మనం రకరకాల అకౌంట్స్ లో క్రియేట్ చేసుకుని ఏ పాస్వర్డ్ అయినా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఎంత లెంతీగా ఉన్నా కావచ్చు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే సేవ్ చేసేసుకుంటుంది. సేవ్ చేసుకుని నెక్స్ట్ టైం మనం ఎక్కడన్నా లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు సింపుల్ గా అదే ఆటోమేటిక్ గా ఫిల్ చేసేస్తూ ఉంటుంది. అలాగే మనకు పాస్వర్డ్ ర్యాండమ్ గా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనకు తెలియలేదు. ఎగ్జాంపుల్ గా ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో మనకి పాస్వర్డ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఏం సెలెక్ట్ చేసుకోవాలో గుర్తు రాక మనం వాడింది మళ్ళీ వాడతాం కదా. ఇక్కడ ఈ లాస్ట్ పాస్ అనే సర్వీస్ లో జనరేట్ పాస్వర్డ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఎంత లెంత్ కావాలి, అలాగే ఏ కాంబినేషన్స్ లో మీకు పాస్వర్డ్ కావాలి అన్నది ఆప్షన్స్ ఇస్తుంది. దాన్ని బట్టి మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ సర్వీస్ ఏం చేస్తుందంటే పాస్వర్డ్స్ ను గుర్తు పెట్టుకుంటుంది, అట్ ది సేమ్ టైం కొత్త పాస్వర్డ్స్ ను క్రియేట్ చేసి పెడుతుంది, ఆటో ఫిల్ చేస్తుంది. సో మనం గుర్తు పెట్టుకోవాల్సిన పని ఉండదు, మళ్ళీ టైప్ చేయాల్సిన పని ఉండదు, జనరేట్ చేయాల్సిన పని కూడా ఉండదు. అలాగే మన అకౌంట్స్ ని హ్యాకర్లు హ్యాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి పద్ధతులు వాడతారంటారు అలా దొంగిలించడానికి? ఇక్కడ మనకి డిక్షనరీ అటాక్ అనేది ఒకటి ఎక్కువగా వాడుతూ ఉంటారండి. డిక్షనరీ అటాక్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ ని యూజ్ చేస్తారు, యూజ్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ని లాగిన్ అవటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఏం చేస్తారు,
1234 అనే పాస్వర్డ్ ని ట్రై చేస్తారు. ఓకే 123456 డిజిట్స్ అయితే కనుక ఆ తర్వాత 123457 అనేది ట్రై చేస్తూ ఉంటారు. అలాగే నెంబర్ ఆఫ్ టైప్స్ అంటే వాళ్ళు మాన్యువల్ గా ట్రై చేయరండి. దానికోసం చిన్న ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటారు. తయారు చేసుకున్న తర్వాత ఇలా అన్ని కాంబినేషన్స్ ఇప్పుడు 1234 అనుకున్నాం కదా, ఆ తర్వాత 213456 ఇలాగా కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఎన్ని టైప్ చేస్తారు అలా? వాళ్ళు టైప్ చేయరు, ఆ సాఫ్ట్వేరే ఆటోమేటిక్ గా స్క్రిప్టే 1 by 1 టెస్ట్ చేసుకుంటా ఏది పని చేస్తుందో ట్రై చేస్తుంది. అందుకని నేమ్స్ ను కూడా ఈ డిక్షనరీలో ఏం జరుగుతుందంటే పాపులర్ గా మనం వాడే పేర్లు శ్రీధర్, జాన్ లేకపోతే రకరకాల పేర్లు ఉంటాయి కదా ఇంటర్నేషనల్ గాను దేశంలోనూ, అలాగా వాటన్నిటిని ఆ డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఈ కాంబినేషన్స్ లో కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఒక పేరు టైప్ చేస్తుంది, ఆ పేరు మ్యాచ్ కాకపోతే కనుక శ్రీధర్ 12, శ్రీధర్ 123 ఇలాగే వీటన్నిటిని టైప్ చేసుకుంటా వెళ్లేసి ఎక్కడో చోట మ్యాచ్ అవుతుంది కదా, మ్యాచ్ అయిన దాన్ని హ్యాకర్ మిస్యూజ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. అంటే లిమిట్ అంటూ ఏమి ఉండదు అంటారా? ఇప్పుడు మనం ఏదైనా ఒక 2-3 సార్లు పాస్వర్డ్ మనం రాంగ్ టైప్ చేస్తేనే కాసేపు ఒక 15 seconds అను లేకపోతే 1 minute అను 2 minutes అలా గ్యాప్ ఉంటుంది. అంటే బ్యాంకింగ్ వెబ్సైట్లకు మాత్రం అలా లిమిట్ ఉంటుంది. అంటే ఒక 3 times లాగిన్ అటెంప్ట్స్ ఫెయిల్ అయితే గనక ఆటోమేటిక్ గా మనం బ్యాంక్ కి వెళ్లేసో లేదా 1 day పాటు వెయిట్ చేయడం ఇలాంటి చేయాల్సి ఉంటుంది. అదే రిమైనింగ్ వాటికి అంటే ఒక జీమెయిల్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, వాటికి మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేస్తూ ఉండొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా లాగిన్ పేజీకి వెళ్లేసి ఇలాంటివి ట్రై చేయరు. ఒక థర్డ్ పార్టీ స్క్రిప్ట్ ఉంటుంది, మెయిన్ సర్వర్ కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ ఉంటుంది, దాని ద్వారా ట్రై చేస్తూ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకేంటంటే వాళ్ళని బ్లాక్ చేయడం కూడా ఇంపాసిబుల్ అవుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు ఏంటంటే కొన్ని సైట్స్ లో డేటాబేస్ కూడా హ్యాక్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఎలా అంటారు అసలు ఇవన్నీ ఎలా జరుగుతాయి? వీటి వల్ల ఏమైనా లాస్ ఉందా? మనం వాటిని అధిగమించవచ్చా? మనకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చేటప్పుడు యాహూ కావచ్చు, లేకపోతే అంతకుముందు లింక్డ్ఇన్ కావచ్చు, ఇలాగ పెద్ద పెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కూడా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం జరిగింది. అంటే ఆ పర్టికులర్ డేటాబేస్ లు హ్యాకర్ల చేతిలో పడటం వలన ఇక్కడ ఇదేం జరుగుతుందంటే ఏదన్నా గానీ పెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ డేటాబేస్ హ్యాక్ అయితే గనక వాళ్ళు మనకి ఇమీడియట్ గా మెయిల్ పంపిస్తారు. మాది సెక్యూరిటీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, మీరు వెంటనే మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అని చెప్పేసి మన ఇన్బాక్స్ ఒక మెయిల్ వస్తుంది. సో దాంట్లో ఉండే లింక్ ద్వారా మనం వెంటనే మన పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి ఆన్లైన్ లోనే కొన్ని వెబ్సైట్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. మీ పాస్వర్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ లో నాకు అకౌంట్ ఉంది, సో దాని డేటాబేస్ కనుక హ్యాక్ అయితే దాంట్లో నా మెయిల్ ఐడి కూడా హ్యాకర్ల చేతిలో ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి అప్పటికప్పుడు కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. అక్కడ నా మెయిల్ ఎంటర్ చేస్తే కనుక నాది కూడా హ్యాక్ అయిందా లేదా అన్నది తెలుస్తుంది. సో ఏదైనా కానీ ఎప్పటికప్పుడు మనకి ఏదన్నా న్యూస్ వస్తే తాజాగా దాని అకౌంట్ చేంజ్ అయిపోయింది అంటే సర్వర్ హ్యాక్ అయిందని ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, వెంటనే మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం బెటర్ గా ఉంటుంది. ఒక కంపెనీ నుంచి మనకి ఇలా పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అని వచ్చినప్పుడు అది జెన్యూన్ అయినా మనం డెఫినెట్ గా మనకి పైన అడ్రస్ బార్ లో చూస్తే కనుక ఆ కంపెనీ దగ్గర నుంచి ఇప్పుడు లింక్డ్ఇన్ అని ఉంటే కనుక linkedin.com అని చెప్పేసి అడ్రస్ బార్ లో దాని మెయిల్ ఐడి అంటే ఫ్రమ్ అనేది సోర్స్ ఉంటుంది కదా, అక్కడ ఆ పర్టికులర్ కంపెనీ మెయిల్ ఐడి పేరు అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం హ్యాపీగా నమ్మొచ్చు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే పాస్వర్డ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మెయిల్స్ లో అలాగే మొబైల్స్ లో సేవ్ చేసేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అలా సేవ్ చేసుకోవడం మనకు కంఫర్టబుల్ గానే ఉంటుంది, కానీ మన ఫోన్ ని వేరే వాళ్ళ చేతికి ఇచ్చున్నాం. ఆటోమేటిక్ గా మన అన్లాక్ చేసేసి ఇస్తూ ఉంటారు, ఏదైనా గ్యాలరీ చూడటం కోసం దేనికోసం ఇస్తూ ఉంటారు. మన ఫోన్ ను వాళ్ళకి ఇచ్చేసి కాసేపు పక్కకు వెళ్తే కనుక వాళ్ళు ఈ పాస్వర్డ్స్ తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ప్లెయిన్ టెక్స్ట్ గా మన మెయిల్స్ లో జీమెయిల్ లో కావచ్చు, లేకపోతే కనుక ఫోన్ లోనే ఒక టెక్స్ట్ ఫైల్ ని క్రియేట్ చేసి దాంట్లో పాస్వర్డ్స్ యూజ్ చేసుకోవడం కరెక్టే కాదు. 100% ఎప్పుడైనా కానీ మన పాస్వర్డ్స్ కావాలంటే ఒక ప్రింట్అవుట్ తీసుకుని కావాలంటే మన ఇంట్లో సేఫ్ గా పెట్టుకోవచ్చు. అంతే తప్పించేసి ఫోన్ లో యాజ్ ఇట్ ఈస్ గా ప్లెయిన్ టెక్స్ట్ గా సేవ్ చేసుకోవద్దు. దాని బదులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం లాస్ట్ పాస్ అని ఒక సర్వీస్, ఆ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే కనుక అన్ని దాంట్లోనే సేవ్ అయ్యి ఉంటాయి. అది ఆటోమేటిక్ గా ఒక 3 seconds 4 seconds తర్వాత ఆటోమేటిక్ గా అదే లాగౌట్ అవుతుంది. మళ్ళా ఎవరన్నా గానీ లాగిన్ అవ్వాలన్నా గానీ వాళ్ళు కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయగలిగితే లాగిన్ కాగలుగుతారు. సో సేఫ్ గా ఉంటుంది. అంటే మనం అలా చేసుకునే కన్నా ఇలా ఫోన్ లో డైరెక్ట్ గా సేవ్ చేసుకుని షార్ట్ కట్స్ లో కూడా కొంతమంది సేవ్ చేసుకుంటారు, అది కరెక్టేనంటే అసలు మనకి ఏ పద్ధతిలోనూ నేరుగా సేవ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ లాస్ట్ పాస్ లాంటి ఎన్క్రిప్షన్ సర్వీసెస్ మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఒకటే పాస్వర్డ్ ని కంప్యూటర్ కి మొబైల్ కి అలా చాలా వాటికి మెయింటైన్ చేయకుండా డిఫరెంట్ పాస్వర్డ్స్ పెట్టుకుంటే మన మొబైల్ కావచ్చు అలా కంప్యూటర్ సేఫ్ గా ఉంటాయి. అదే విధంగా ఒక పాస్వర్డ్ సేఫ్ గా సెక్యూర్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే గనక మినిమం 6 to 8 క్యారెక్టర్స్ అది డిఫరెంట్ గా పెట్టుకుంటే మీ పాస్వర్డ్ సేఫ్ గా ఉంటుంది. ఇది ఇవాల్టి టెక్ సొల్యూషన్.